గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ 1934 ఆర్బీఐ చట్ట ప్రకారం 1934 ఆర్బీఐ చట్ట ప్రకారం కీలకమైన వడ్డీ రేట్లు, పాలసీ రేట్లు మరియు రిజర్వ్ రేషియోలను నిర్ణయించే అధికారం ఆర్బీఐ గవర్నర్కి ఉండేది. అయితే ఈ విధానానికి స్వస్తి పలికి 2014 సంవత్సరంలో ఉర్జిత్ పటేల్ కమిటీ చేసినటువంటి సిఫార్సులను అనుసరించి 2016 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సమర్పించినటువంటి బడ్జెట్లో భాగంగా ఈ మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇకపైన కీలకమైన వడ్డీ రేట్లు, పాలసీ రేట్లు మరియు రిజర్వ్ రేషియోలను నిర్ణయించే అధికారం ఈ మానిటరీ పాలసీ కమిటీ అన్నమాట. ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 సభ్యులు ఉంటారు. 3 సభ్యులు ఆర్బీఐ నుంచి, 3 సభ్యుల్ని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది అన్నమాట. ఆర్బీఐ నుంచి ఆర్బీఐ గవర్నర్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మరియు ఆర్బీఐ అధికారి ఈ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తారు. అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి 3 సభ్యులు దీనికి నామినేట్ చేయబడతారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నామినేట్ చేయబడిన 3 సభ్యుల యొక్క పదవీ కాలం 4 సంవత్సరాలు. అదే ఆర్బీఐ నుంచి ఈ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వారి యొక్క పదవీ కాలం, ఆర్బీఐలో పదవీ కాలం ఉన్నంత వరకు వారు ఈ మానిటరీ పాలసీ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది ప్రతి 2 నెలలకి ఒకసారి సమావేశం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 6 సార్లు సమావేశం నిర్వహిస్తుంది. ఈ మానిటరీ పాలసీ కమిటీలో అభిప్రాయ భేదాలు వ్యక్తపరిచినట్లయితే ఓటింగ్ ద్వారా అభిప్రాయాన్ని స్వీకరించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓటింగ్ కనుక సమానంగా వచ్చింది అనుకోండి, ఆర్బీఐ గవర్నర్కి నిర్ణయాత్మక ఓటు అంటే క్యాస్టింగ్ ఓటు వేసే అధికారం ఉంటుంది. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి సంజయ్ మల్హోత్రి ఈ మానిటరీ పాలసీ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు అన్నమాట. అలానే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అయినటువంటి పూనం గుప్తా, ఆర్బీఐ అధికారి అయినటువంటి రాజీవ్ రంజన్ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రామ్ సింగ్, నగేష్ కుమార్, సౌగత్ భట్టాచార్య అనే 3 అధికారుల్ని ఈ మానిటరీ పాలసీ కమిటీకి నామినేట్ చేయడం జరిగింది. ఈ మానిటరీ పాలసీ కమిటీ యొక్క ముఖ్య భూమిక అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్య పని దేని గురించి చేస్తుందంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటానికి. థ్యాంక్ యూ.